ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల కోసం డబ్బులు అడిగితే రోకలి బండితో కొట్టాలన్నారు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్. మీరు దాడి చేసి ఆ నేరం తన మీద వేసుకొని జైలుకు వెళ్తానన్నారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం విడుదల వారీగా డబ్బులు వస్తాయన్నారు. వాటి కోసం ఎవరైనా డబ్బులు అడిగితే రోకలి బండితో కొట్టి తన పేరు చెప్పాలన్నారు. మధ్యవర్తులకు అవకాశం ఇవ్వకుండా బీఆర్ఎస్ ప్రభుత్వ సమయంలో కేసీఆర్ లబ్ధిదారులకు నేరుగా వారి అకౌంట్లకే డబ్బులు పంపించేవారన్నారు ఎమ్మెల్యే. ఇక జగిత్యాల జిల్లా మెట్పల్లి ఎంపీడీఓ ఆఫీసులో 2వ విడత ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్లను లబ్ధిదారులకు అందజేశారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్. ఈ మధ్య నాకు షికాయత్ వస్తుంది, మళ్ళీ ఇందిరమ్మ ఇల్లుకు ఒక రేట్ అట, దాని పేరు ఇంకోటి మన రేషన్ కార్డుకు ఒక రేట్ అట. మీ కొడుకుని దండం పెట్టి కోరుతా ఉన్నా, ఇది రానియకండి, ఎవరికి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు, అర్థమైందా? అది మన హక్కు, మీకు ధర్మంగా వచ్చేది. మీకు ఎవడైనా రూపాయి అడిగినా ఈ ముచ్చట మంచిగా ఉంది. రోకలు ఉండదు మన ఇంట్లో, రోకల్ బండి ఉందా అందరి లేదా? ఇంకా తీసేసారు, గ్రైండర్ పెట్టేది అందరూ. రోకల్ బండి ఉన్నది కదా, ఆ రోకల్ బండి తీసి మన తల మీద కొట్టి నా పేరు చెప్పుర్రి, నేనే స్టేషన్ జైలుకి నేను పోతా, నా పేరు చెప్పుర్రి, అర్థమైందా? చెప్పి మీకు మీ కొడుకులకే చెప్తున్నా, దేనికి ఎవరికి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. బాగా ఈ మధ్య తమాషా అయిపోయింది అందరికి. మీకు బిల్లులు వస్తాయి, సరే దానికి ఒక పద్ధతి ఉంది కాబట్టి పద్ధతి ప్రకారం కట్టుకోరు, అంతే. ఎవరు ఆపనికి లేదు. కింద బేస్మెంట్ కట్టినప్పుడు 1 లక్ష అందరికీ బిల్లులు వస్తాయి. ఎవరైనా మీరు కష్టపడితే నాకు చెప్పుంది. సో దయచేసి మీ అందరినీ కోరేది ఒకటే, ఎవరికి కూడా రూపాయి ఇవ్వదు. మంచి బ్రహ్మాండంగా ఇల్లులు కట్టుకోండి, ఇల్లులు మంచి మీ అందరికి వస్తున్నాయి, దాన్ని మంచి సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుతూ. వెరీ గుడ్. సఫీనా బేగం, లక్ష్మి